హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ. సో ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా వన్ టైప్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ అయితే ఇక్కడ నుంచి బోత్ సైడ్స్ కీ ఎక్స్చేంజింగ్ అనే కాన్సెప్ట్తో దట్ ఈస్ ఎసిమెట్రిక్ కాంబినేషన్తో మనం ఇక్కడ నుంచి చూడబోతున్నాం. సో ఇప్పటి వరకు ఆల్రెడీ సిమెట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడకపోతే కనుక ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ చెక్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ది న్యూ కాన్సెప్ట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్స్ అనేవి ఏంటంటే మనం పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీని యాక్సెస్ చేయడానికి ఏవి బేసిక్ స్టెప్స్ అనేవి మనం ఇందులో చూస్తాం. దోస్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసిమెట్రిక్ కీ అల్గోరిథం. ఎసిమెట్రిక్ కీ అనగానే ఫస్ట్ మనకి గుర్తు రావాల్సిన పాయింట్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. సో టూ కాన్సెప్ట్స్ అనేవి మనకి క్రిప్టోగ్రఫీలో ఫస్ట్ మనకి తెలియాల్సిన విషయాలు. అందులో ఎన్క్రిప్షన్ కి ఒక కీతో యాక్సెస్ చేస్తాము, డిక్రిప్షన్ కి కూడా మనకి కీ అనేది అవసరం. బట్ సిమెట్రిక్ లో ఏంటంటే ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ బోత్ కాన్సెప్ట్స్ కి ఒకే కీతో మనం యాక్సెస్ చేసుకుంటూ ఎన్క్రిప్షన్ పెర్ఫామ్ చేస్తాం అండ్ డిక్రిప్షన్ పెర్ఫామ్ చేస్తాం. సో దట్ ఈస్ ద సిమెట్రిక్ ప్రాసెస్. ఎసిమెట్రిక్ ప్రాసెస్ కి వచ్చేసరికి ఎన్క్రిప్షన్ విత్ డిఫరెంట్ కీ అండ్ డిక్రిప్షన్ విత్ డిఫరెంట్ కీ, అంటే రెండిట్లకి ఒకే కీతో కాకుండా డిఫరెంట్ కీస్ తో యాక్సెస్ చేయటాన్ని మనం ఎసిమెట్రిక్ ప్రాసెస్ అంటాం. అలాంటి ప్రాసెస్ కి ఫస్ట్ అల్గోరిథం కింద మనం చూసేది పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ. ఈ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వన్ కీ ఫర్ ద ఎన్క్రిప్షన్ అండ్ డిఫరెంట్ కీస్ ఫర్ ద డిక్రిప్షన్. అంటే సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా డిఫరెంట్ కీస్ అనేవి డిక్రిప్షన్ కి యూజ్ చేస్తూ ఉంటాం. అలానే ఇక్కడ యూజ్ చేసే మెయిన్ కీస్ ఏంటి అంటే దట్ ఈస్ పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. మీకు ఒక డయాగ్రామ్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది వాట్ ఈస్ దీస్ కాన్సెప్ట్స్ అని చెప్పి. సో ఇక్కడ యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ప్లెయిన్ టెక్స్ట్, ఎన్క్రిప్షన్ అల్గోరిథం, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ, సైఫర్ టెక్స్ట్ అండ్ డిక్రిప్షన్ అల్గోరిథం. సో దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇవి యూజ్ చేస్తూ మనం అసలు ఎలాంటి ఫీచర్స్ తో యాక్సెస్ చేస్తాము అంటే డిజిటల్, ఇక్కడి వరకు మనం ఇంగ్రీడియంట్స్, డిజిటల్ సిగ్నేచర్, అథెంటికేషన్, కీ ఎక్స్చేంజ్, ఈ త్రీ కాన్సెప్ట్స్ అనేవి మనకి పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ ద్వారా మనం యూజ్ చేసుకునే థింగ్స్ అన్నమాట. సో జనరల్ గా మనం ఫస్ట్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ తెలియాలి అంటే మనకి ఈ కాన్సెప్ట్స్ తెలియాలి. ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏదైతే మనం మెసేజ్ సెండ్ చేద్దాం అనుకుంటున్నామో సెండ్ చేసే మెసేజ్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్. సో దిస్ ప్లెయిన్ టెక్స్ట్ విత్ ఎన్క్రిప్షన్ అల్గోరిథం, అంటే మనం ఎన్క్రిప్షన్ ప్రాసెస్ కి ఏదో ఒక టెక్నిక్ అనేది ఫాలో అవుతాం, ఆ టెక్నిక్ తో మనం ఎన్క్రిప్షన్ చేస్తాం. సో దెన్ ప్లెయిన్ టెక్స్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సైఫర్ టెక్స్ట్. సో నెక్స్ట్ ఆ ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేయడానికి సైఫర్ టెక్స్ట్ ని అగైన్ రిసీవర్ దగ్గర ప్లెయిన్ టెక్స్ట్ లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే టూ కీస్ పబ్లిక్ key and private key, and finally plain text is converted into cipher text, and cipher text ni again receiver side understand చేసుకోవడం కోసం plain text లోకి again రిటర్న్ మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేయడం కోసం తీసుకునే అల్గోరిథం ఈస్ డిక్రిప్షన్ అల్గోరిథం. సో దీనికి సంబంధించిన స్మాల్ డయాగ్రామ్. సో దిస్ ఈస్ సెండర్ సైడ్ అండ్ దిస్ ఈస్ రిసీవర్ సైడ్. సో సెండర్ అనే పర్సన్ ఒక మెసేజ్ తీసుకున్నారు దట్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలి. సో ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలి అంటే యాక్చువల్ గా ఇన్ మిడిల్ ప్రాసెస్ మనం ఎన్క్రిప్షన్ అనే థింగ్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం. సో అంటే ఎన్క్రిప్షన్ చేస్తున్నాం, ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయడానికి ఎన్క్రిప్షన్ చేస్తున్నాం. ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసరికి రిసీవర్ పబ్లిక్ కీ. వాట్ ఈస్ రిసీవర్ పబ్లిక్ కీ? రిసీవర్ సైడ్ ఏదైతే పబ్లిక్ కీ ఉంటుందో దాన్ని యూజ్ చేస్తూ మనం ఇక్కడ ఎన్క్రిప్షన్ పెర్ఫామ్ చేస్తాం. ఇంకా నేను క్లియర్ గా చెప్తాను, సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వన్స్ ప్లెయిన్ టెక్స్ట్ అనేది సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అయింది, సైఫర్ టెక్స్ట్ ని అగైన్ ప్లెయిన్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఇది రిసీవర్ సైడ్ ప్రాబ్లం. సో దిస్ ఈస్ సెండర్ సైడ్ ప్రాబ్లం అండ్ దిస్ ఈస్ రిసీవర్ సైడ్ ప్రాబ్లం. రిసీవర్ సైడ్ వచ్చేసరికి రిసీవర్ ప్రైవేట్ కీతో ఇది అగైన్ సైఫర్ టెక్స్ట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తాం. సో అసలు వాట్ ఈస్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ అనే పర్సన్ ఉన్నారు అండ్ రిసీవర్ అనే ఒక పర్సన్ ఉన్నారు. సో సెండర్ కి రిసీవర్ కి ఇద్దరికి కూడా ఈ కీ ఎక్స్చేంజ్ అంటే కీ జనరేషన్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఇద్దరికి కూడా టూ కీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ ఇందాకే మనం చెప్పుకున్నాం ఈ క్రిప్టోగ్రఫీలో టూ కీస్ అనేవి ఉంటాయి, దట్ ఈస్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. అగైన్ పబ్లిక్ కీ
అండ్ ప్రైవేట్ కీ. సో ఇప్పుడు మీకు సంబంధించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు అందరికీ షేర్ చేసుకుంటారు. సేమ్ అలానే సెండర్ తన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ రిసీవర్తో, రిసీవర్ తన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెండర్తో షేర్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూస్. బట్ మీకు సంబంధించిన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఎలా అయితే హోల్డ్ చేసుకుంటారో అలానే వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఎవరితో షేర్ చేసుకోకూడదు. సో అంటే సెండర్ కి సంబంధించిన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, రిసీవర్ కి సంబంధించిన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ వరకే ఉండాలి, ఎవరికి షేర్ చేసుకోకూడదు. సో సెండర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ఎక్స్చేంజ్ సిస్టమ్ ద్వారా రిసీవర్ యొక్క పబ్లిక్ కీని మనం షేర్ చేస్తాం. సో పబ్లిక్ కీ ఆఫ్ రిసీవర్ అండ్ ఇక్కడ నుంచి సెండర్ సైడ్ పబ్లిక్ కీ ఏదైతే ఉంటుందో అది రిసీవర్ కి పాస్ చేస్తాం. సో అంటే సెండర్ నుంచి ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ రిసీవర్ కి, రిసీవర్ సైడ్ ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెండర్ కి మనం ట్రాన్స్ఫర్ చేసేసాం. సో ఎప్పుడైతే సెండర్ తన సైడ్ వర్క్ ఏంటి, ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ కి కన్వర్ట్ చేయాలి. ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ కి కన్వర్ట్ చేసేటప్పుడు మనం పబ్లిక్ కీ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, రిసీవర్ ఏదైతే పబ్లిక్ కీ ఇచ్చారో ఆ పబ్లిక్ కీ అనేది ట్రాన్స్ఫర్ చేసాం. రిసీవర్ సైడ్ వచ్చేసరికి రిసీవర్ సైడ్ తన పర్సనల్ వర్క్ అది. ఇప్పుడు తన పంపించిన మెసేజ్ ని తను చూడాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే రిసీవర్ సైడ్ ఉన్న ప్లెయిన్ టెక్స్ట్ కి సంబంధించి ఏదైతే ప్రైవేట్ కీ తన దగ్గర ఉందో ఈ మెసేజ్ కి సంబంధించి ఆ ప్రైవేట్ కీని యూజ్ చేసి దాన్ని డిక్రిప్ట్ చేస్తారు. అదర్ దాన్ వేరే ప్రాసెస్ లో జరగచ్చు. అంటే సెండర్ యొక్క పబ్లిక్ కీని ఎన్క్రిప్ట్ చేస్తే ఇక్కడ రిసీవర్ సైడ్ ఉన్న ప్రైవేట్ కీతో యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు సెండర్ సైడ్ ఉన్న ప్రైవేట్ కీతో ఇక్కడ కనుక ప్లెయిన్ టెక్స్ట్ రెండిట్లో ఒకటే జరుగుతుందండి. ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను. సెండర్ సైడ్ ఉన్న ప్రైవేట్ కీతో అంటే సెండర్ కి తన ప్రైవేట్ కీ తెలుసు, ఆ ప్రైవేట్ కీతో కనుక ఇక్కడ ఎన్క్రిప్ట్ చేస్తే రిసీవర్ సైడ్ తన పబ్లిక్ కీతో అంటే ఈ సెండర్ యొక్క పబ్లిక్ కీ తన దగ్గర ఉంది కదా ఆ పబ్లిక్ కీతో ఇక్కడ డిక్రిప్ట్ చేసుకోవచ్చు. లేదు ఈ ప్రాసెస్ లో అయినా చేసుకోవచ్చు. 2 థింగ్స్ లో ఎలా చేసుకున్నా కూడా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఉన్న మెయిన్ 2 ప్రిన్సిపల్స్ ఏంటంటే అథెంటికేషన్ అండ్ డేటా కాన్ఫిడెన్షియాలిటీ. సో ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా అథెంటికేషన్ అంటే ఎవరైతే అథెంటికేటెడ్ పర్సన్స్ వాళ్ళు మాత్రమే అక్కడ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అంటే మెసేజ్ చూడటం కానీ, మెసేజ్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయటం కానీ, ట్రాన్సాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవటం కానీ ఇదంతా కూడా అథెంటికేషన్. సో వాట్ ఈస్ డేటా కాన్ఫిడెన్షియాలిటీ? కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్టుగా సెండర్ సైడ్ ఏదైతే కీ సోర్స్ నుంచి వచ్చిన పబ్లిక్ కీస్ ఉంటాయో ఆర్ ఇక్కడ ప్రైవేట్ కీ ఉందో అంటే ఇప్పుడు మనం పిఆర్ఎస్ అన్నాం, దట్ ఈస్ ప్రైవేట్ కీ ఆఫ్ సెండర్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా దాంట్లో ఉన్న ఎనదర్ కాన్సెప్ట్ అంటే ప్రైవేట్ కీ ఆఫ్ సెండర్ తో మనం ఫస్ట్ ఎన్క్రిప్షన్ పెర్ఫామ్ చేస్తున్నాం. ఎన్క్రిప్షన్ పెర్ఫామ్ చేసిన తర్వాత పబ్లిక్ కీ రిసీవర్ సైడ్ ఉన్న పబ్లిక్ కీని కూడా మనం హోల్డ్ చేసుకుంటున్నాం. ఓకే, దెన్ డిక్రిప్షన్ సైడ్ వచ్చేసరికి దిస్ ఈజ్ నెట్వర్క్. డిక్రిప్షన్ సైడ్ వచ్చేసరికి రిసీవర్ దగ్గర ఏమేమి ఉంటాయి, తన యొక్క పబ్లిక్ కీ ఉంటుంది అండ్ తన యొక్క ప్రైవేట్ కీ ఉంటుంది అండ్ సెండర్ యొక్క పబ్లిక్ కీ ఉంటుంది. సో ఇప్పుడు సెండర్ యొక్క ప్రైవేట్ కీతో మనం దాన్ని ఎన్క్రిప్ట్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి సెండర్ సైడ్ ఉన్న దాన్ని యూజ్ చేయాలి. సెండర్ సైడ్ ఉన్నది ఏంటి, పబ్లిక్ కీ. సో డిక్రిప్షన్ కూడా మనం సెండర్ యొక్క పబ్లిక్ కీతో మనం దాన్ని ఏం చేస్తున్నాం, డిక్రిప్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే ఎవరైతే అథెంటికేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మనం యాక్సెస్ చేస్తూ చేయటం అనేది ఒక కాన్సెప్ట్ అయితే అసలు ఎవరి ప్రైవేట్ కీస్ తో ఎవరి పబ్లిక్ కీస్ తో మనం యాక్సెస్ చేయాలి అనేది దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే మనం అక్కడ కంపల్సరీ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తున్నాం. సో దట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ, డేటా కాన్ఫిడెన్షియాలిటీ. ఈ రెండు కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ. దీనికి సంబంధించిన ఇప్పుడు ఆర్ఎస్ఏ అల్గోరిథం అనేది దీనికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ అల్గోరిథం. సో ఇలాంటి అల్గోరిథమ్స్ అన్ని కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. బట్ ఫస్ట్ ఏ అల్గోరిథంలో అయినా కూడా మనం ఇదే కాన్సెప్ట్ తో ఈ 2 కీస్ అనే కాన్సెప్ట్ తోనే మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో అందుకని ఫస్ట్ మనం ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.